అందరికీ రామ్ రామ్. ఈరోజు నేను చేసి చూపించబోయే క్విక్ రెసిపీ సింపుల్ దాల్ కిచిడి. ముందుగా మనము ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ రేషన్ రైస్ అంటారు కదా, ఈ కిచిడికి రేషన్ రైస్ తీసుకుంటేనే మెత్తగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని మంచిగా కడగాలి. ఇది మొత్తం కడిగి మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్న దీంట్లో మనము ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుందాం. ఇది కొంచెం సాఫ్ట్గా ఉడకాలి. కరివేపాకు వేసుకుందాం. ఈ దాల్ కిచిడి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ ఇది. కుక్కర్లో తొందరగా చేసుకోవచ్చు టైం లేనప్పుడు కూడా. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. ఈ ఇంగువ 1/2 టీ స్పూన్ వరకే వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం టేస్ట్కి తగినంత. నేను ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నా. బియ్యం పప్పు నానబెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. ఇప్పుడు నేను బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 4 గ్లాసులు వాటర్ వేస్తున్నా. మీకు ఇంకా మెత్తగా రావాలి దాల్ కిచిడి అంటే మీరు 5-6 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. అది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. నేనైతే 1కి 4 పోసిన. కోపిన్ బియ్యం తీసుకున్నా, రేషన్ బియ్యం అంటారు కదా అవే తీసుకున్నా. సన్న బియ్యం సోనా మసూరి తీసుకుంటే పలుకు పలుకు ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. కోపిన్ బియ్యము రేషన్ బియ్యం అంటారు. ఇదైతే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. రాళ్ళుప్పు టేస్ట్ తగినంత. దీంట్లో ఎలాంటి మసాలాలు వాడతలేము, మనము సింపుల్గా చేసేస్తున్నా. టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు పెట్టుకుందాము. తర్వాత చెప్తా కరెక్ట్ ఎన్ని విజిల్స్ కరెక్ట్ అయినాయో. ఎందుకంటే వాటర్ కంటెస్ట్ అంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి కరెక్ట్ చెప్పడానికే రాదు మనకు. వావ్, చూడండి చాలా సాఫ్ట్గా కుక్ అయింది. కాకపోతే మీరు కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఘీ వేసుకుంటున్నా 1/2 టేబుల్ స్పూన్. అండ్ విజిల్స్ వచ్చేసి 5 విజిల్స్ కరెక్ట్ అయినాయి నాకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.